పొట్టి క్రికెట్లో ఇండియా ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నేడు జరగబోయే టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇండియా గెలవాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఒక అడుగు దూరంలో టీ20 వరల్డ్ కప్ సాధించేందుకైతే ఇండియా టీం రెడీగా ఉంది. ఈ రోజు రాత్రి జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్కి అయితే అంత సన్నద్ధం కూడా జరిగిన నేపథ్యంలో ఇప్పటివరకు జరిగినటువంటి లీగ్ మ్యాచ్లు అన్నింటిలో కూడా గెలుచుకుంటూ చివరికి సెమీఫైనల్లో కూడా ఇంగ్లాండ్ని వచ్చి ఈరోజు ఫైనల్లో అడుగుపెట్టింది. మరి దాదాపు 17 ఏళ్ల క్రితం టీ20 వరల్డ్ కప్ సాధించినటువంటి ఇండియా టీం ఈరోజు ఏం చేయబోతుంది అనేది అయితే దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇండియా గెలుపు కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే క్రీడాకారులు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళ మాటల్లోనే ఈరోజు ఇండియా ఏం చేస్తే గెలుస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అండర్-16 క్రీడాకారులు, క్రికెట్ క్రీడాకారులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే దాదాపు 17 సంవత్సరాలు, అంటే మీరు పుట్టక ముందు ఇండియాకి వరల్డ్ కప్ వచ్చింది, టీ20లో వరల్డ్ కప్ వచ్చింది, ఈ రోజు మళ్ళీ ఫైనల్కి వచ్చింది. ఏం చేస్తే బాగుంటుంది? 2007లో వరల్డ్ కప్ వచ్చింది, 2024లో వరల్డ్ కప్ రావాలని నేను ఆశిస్తున్నాను. భారత్ టీం మొత్తం ఆల్ ది బెస్ట్, బాగా ఆడాలని ఆశిస్తున్నాను. మరి ఎవరు బాగా ఆడతారు? అంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఎవరు బాగా ఆడారు? ఇంకా ఎవరు బాగా ఆడితే కప్పు ఖచ్చితంగా సాధిస్తామని? ఇంతవరకు మ్యాచ్లు అయిన వరకు రోహిత్ శర్మ బాగా పర్ఫామ్ చేశాడు. విరాట్ కోహ్లీ కూడా పర్ఫామ్ చేస్తే టీం గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే దాదాపు 7 నెలల క్రితం జరిగినటువంటి వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో దాంట్లో జస్ట్ మిస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి టీ20 మ్యాచ్ మీ అభిప్రాయం? అందరూ బాగా ఆడాలి. మెయిన్ ఇప్పుడు రాహుల్ ద్రావిడ్కి మనం ఇప్పుడు సెండ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలిచి రోహిత్ శర్మ కూడా సీనియర్స్ అందరికీ రిటైర్మెంట్, ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచి వాళ్ళకి కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి. బాగా ఆడాలి, ఇంకా బాగా ఆడాలి, చాలా బాగా ఆడాలి. విరాట్ కోహ్లీ కూడా ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్లో బాగా ఆడలేదు, పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఈ మ్యాచ్ బాగా ఆడాలి. ఇంకా ఒక రోహిత్ శర్మను, కోహ్లీనా, ఇంకా శివం దుబే కూడా ఇప్పటిదాకా స్కోర్లు పడలేదు. ఈ మ్యాచ్ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పు. టీ20 వరల్డ్ కప్ మనం 2007లో గెలిచిన తర్వాత అప్పటి నుంచి ఇంతవరకు వరల్డ్ కప్ అనేది మనం గెలలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మనం కంపల్సరీ గెలిస్తే మన దేశానికి కూడా 2వ వరల్డ్ కప్ వచ్చినట్టు ఉంటుంది. సౌత్ ఆఫ్రికా కూడా గట్టి పోటీ, వాళ్ళు కూడా ఇంతవరకు కూడా వరల్డ్ కప్ అని గెలలేదు సార్. ఇంతవరకు కూడా వాళ్ళు కూడా గెస్ట్గా కష్టపడతారు అనుకుంటున్నాను నేను కూడా. వాళ్ళు వదిలే పరిస్థితి అయితే ఉండదు. మంద కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా సన్ ఆఫ్ ఇచ్చే టీం అయితే మంచి గౌరవంగా ఉన్నారు కాబట్టి రాహుల్ ద్రావిడ్ కోచ్లో కూడా సెకండ్ వరల్డ్ కప్ కాబట్టి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. ఇంకా మీ అభిప్రాయం చెప్పండి. అది సౌత్ ఆఫ్రికా కూడా చాలా సంవత్సరాల తర్వాత ఫైనల్కి వచ్చింది. వాళ్ళు కూడా చాలా అందరూ టీమ్స్ 2 బ్యాలెన్స్గా ఉన్నాయి. మంచి ఆసక్తికర పోరు జరగబోతుంది ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్యలోని. ఎవరు గెలుస్తా ఉంది? ఎవరైతే 2 టీంలు ఈక్వల్గా ఉన్నాయి, ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్స్, బౌలర్స్ కూడా ఉన్నారు 2 టీంలోని. టీమిండియాకి మనం అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం ఇప్పుడు అందరూ. రైట్, ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు రాత్రి జరగబోయేటువంటి వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఉందో దీన్ని ఇండియా అయితే ఖచ్చితంగా గెలాలని చెప్పి ప్రతి భారతీయుడు, అదేవిధంగా ప్రతి క్రీడాకారుడు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోనే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా కూడా చాలా గట్టి టీము కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే పూర్తిగా శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా వినియోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా సమిష్టిగా ఆడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఒక విధంగా రోహిత్ శర్మకి, అదేవిధంగా కోచ్ అయినటువంటి రాహుల్ ద్రావిడ్కి కూడా చివరి మ్యాచ్లుగా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ వాళ్ళందరికీ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి వీడ్కోలు పలకాలంటే ఈరోజు ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ గెలాల్సిన అవసరం ఉందని చెప్పి క్రీడాకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.